నమస్తే అండి. నిన్న టెర్రస్ పైన ఉన్న కూరగాయల వరకు హార్వెస్ట్ చేశాం కదా. ఈరోజు నేల మీద ఉన్న పాదుల నుంచి కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కోద్దాం. ఫస్ట్ బెండకాయలతో స్టార్ట్ చేద్దాం. బెండకాయలు రోజు విడిచి రోజు హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయండి. నేల మీద ఇలా మొక్కలు వేసుకుంటే చాలా బలంగా పెరుగుతాయి అన్నమాట. ప్రూనింగ్ చేసుకుంటూ పెంచామనుకోండి ఇంకా ఎక్కువ కొమ్మలు వచ్చి గుబురుగా పెరుగుతుంది. ఇక్కడ చూసారా, ఒక్క మొక్క నుంచే సైడ్ నుంచి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో ఇవ్వండి. ఇలా పక్క నుంచి వచ్చే ప్రతి కొమ్మకి ఇలా కాపు అనేది వస్తుంది అనమాట. ఇవ్వండి. సో ఇలా ఒక 5-6 మొక్కలు ఉంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా బెండకాయలు అనేవి వస్తాయి. నెక్స్ట్ దొండకాయలండి. చూసారా, ఆకాకి కూడా ఎన్ని కాయలు. సంవత్సరం అంతా కూడా కాస్తాయండి దొండకాయలు. నేల మీద పెట్టుకుంటే ఇంకెక్కువగా ఉంటుంది కాపు. నిన్న టెర్రస్ పైన దొండపాదు నుంచి కోసాం కానీ ఎన్నో కాయలు రాలేదు. చూసారా, ఒక కంటైనర్లోనే పెట్టాను. సో కోసిన ప్రతిసారి కూరకు సరిపడా రావాలి అంటే టెర్రస్ గార్డెన్లో కనీసం 2 నుంచి 3 కంటైనర్స్లో పెట్టుకుంటే మంచిది. మొక్క మొదలను ఎప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా మనం ఇస్తూ ఉండాలండి. ఎరువుతో పాటుగా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన వాటరు, మినపప్పు కడిగిన వాటరు టెర్రస్ గార్డెన్లో ఎలా వేసుకోవాలి ఏంటని నేను ఒక వీడియో చేశాను. మొక్కలన్నింటికి కూడా టెర్రస్ పైన ఉండే మొక్కలన్నింటికి కూడా వేశాను. మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ని 3 days పాటు ఫర్మెంటేషన్ చేసి 1:5 రేషియోలో నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి వేసానండి. మొక్కలు వేరియేషన్ బాగా మీరు గమనిస్తారనమాట. 2 రోజుల్లోనే తేడా తెలుస్తుంది. ఖర్చు పెట్టి మనం ఫర్టిలైజర్స్ని కొనుక్కుని ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం వేస్ట్గా బయటపడేసే వాటిని కొంచెం ఓపికగా శ్రద్ధగా ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకుని చక్కగా బియ్యం కడిగి నీళ్ళు వీటిని మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు. బట్టలు ఆరేసుకునే తీగకి పొడుగ్గా పాకేస్తుందండి. కొంతవరకు తీసేసాము. పందిరి సరిపోవట్లేదు. కొత్త తీగలకి బాగా వస్తాయి అన్నమాట కాపు. ఆరు నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేసేసుకుంటే కాపు బాగుంటుందండి. ఇంకొక 1 month అలా ఆగి మనం ప్రూనింగ్ చేసేద్దాం. ఈ కాకరపాదు కూడా అయిపోయిన తర్వాత దొండపాదును కోసేసాం అనుకోండి మొదలకి మళ్ళీ కొత్త తీగలు వచ్చి కాపు బాగుంటుంది అనమాట. కనీసం 6 నెలలకు ఒకసారైనా ప్రూనింగ్ చేసుకుంటే దిగుబడి అనేది బాగుంటుంది. పైన
ఈసారి కాకరకాయలు కాపు తగ్గిందండి. అంటే మొన్నే కోసాం కదా, 3 days అలా అవుతుంది. చాలా రోజుల నుంచి దగ్గరగా ఒక 5-6 నెలల నుంచి కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా. ఆల్మోస్ట్ ఇంకా కాపు కూడా దగ్గర పడిపోయిందండి. కొత్త పాదులు పెట్టుకున్నాము. కింద నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి. ఎండలకి కొంచెం వాటర్ పడింది, ఇప్పుడే వాటర్ పోసాను. మళ్ళీ మార్నింగ్ పోసాను, అయినా ఏంటో చూసారా, పందిరి వేసిన కంటైనర్లో కర్రపాతి పందిరి వేసాం కదా, దానిలో వేసాను చిన్న మొక్కని. ఎంత మంచిగా కాపు అనేది వచ్చిందో. చాలా స్పైసీగా ఉంటున్నాయండి కాయలు. దీనికి వైరు కొంచెం తాడు కడదాం. బయటికి వెళ్దామండి. బొప్పాయి కాయలు కూడా ఉన్నాయి, కోద్దాం. పొట్ల పిందెలు అయితే ఇంకా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ ఉంది, మునగ చెట్టుకి ఎక్కేసాయి. అక్కడ దొండకాయ, వంకాయలు, ఆ పైన కూడా దొండకాయలు కావాలయ్యా.
కూరగాయలు కొయ్యటం అయితే పూర్తయిందండి. కింద సర్ది చూపిస్తాను ఎన్ని వచ్చినాయి ఏంటో తెలుస్తుంది. పొట్లకాయలు, కొద్దిగా బెండకాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కాకరకాయలు, దొండకాయలు అయితే ఎక్కువ మొత్తంలో వచ్చాయన్నమాట. కొద్దిగా వంకాయలు, ఈరోజు హార్వెస్ట్లో బొప్పాయి పండ్లు కూడా యాడ్ అయ్యాయండి. సో టెర్రస్ పైన నేల మీద ఇవన్నీ కలిపి అసలు ఇంకా బయట కొనుక్కునే పని లేకుండా ఇంకా ఎక్స్ట్రాగా తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసేటట్టుగా కూరగాయలు అయితే మన గార్డెన్లో పడుతున్నాయండి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.